హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. మరి దానికి సంబంధించి ఇటు అధికార పార్టీ ఏడాదికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు, విజయోత్సవాలు. అదేవిధంగా ప్రతిపక్షం మరి ఈ ఏడాదిలో ప్రభుత్వానికి సంబంధించిన మైనస్లనే ప్రధానంగా హైలైట్ చేస్తూ వారి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలేంటి తదితర అంశాల గురించి మనం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన గతంలో మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఆయన నుంచి మరిన్ని అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. మరి కూటమిని నమ్మి ఓట్లేసిన జనం సంతృప్తిగా ఉన్నారంటారా? ఇప్పుడు ప్రజలు ఓటేశారు, 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు 1 ఇయర్లో మనం అది చేయలేదు ఇది చేయలేదన్నా కూడా తప్పు అవుతున్నాం. మనం 5 సంవత్సరాలు ప్రభుత్వం ఓటేసినందుకు వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తే మళ్ళీ తిరిగి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చుకుంటాం. వాళ్ళు చేయలేదనుకోండి, అధికార పార్టీ వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత చేయకపోతే మళ్ళీ వాళ్ళు తిరోగమనం తప్పదు. ఎవరికైనా అంతే, ఏ పార్టీ అయినా కూడా ప్రజలు మాకు మంచి చేస్తే మేలు చేస్తుందనే ఉద్దేశంతో ఓటు వేయటం జరుగుతుంది. చేయకపోతే మళ్ళా తిప్పి ఓటు వ్యతిరేకంగా కూడా వేస్తారు. అది మనం 1 ఇయర్లో ఇది ప్రజలు మేలు జరిగిందని చెప్పడానికి అవకాశం టైం ఉంది. ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఉంటుంది, అమలు చేయడానికి అనేక ఇమ్మీడియట్గా చేస్తానే జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు అన్నీ చేయాలంటే ఎవరికైనా సాధ్యపడదు, మనం అనుకుంటాం. ప్రభుత్వం చెప్పడానికి ఏముందో, రాజకీయాల ఎన్నికల్లో ప్రతి నాయకుడు చెబుతారు ఉపన్యాసాలు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అక్కడ ఉన్న బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవాలి కదా. అన్నీ చూసుకొని చేయాలంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా కూడా చేయగలిగితే అది ఒప్పుకుంటారు ప్రజలు, చేయకపోతే కష్టంగా. అంటే ఏడాదిలోనే ప్రతిపక్ష నాయకుడు యాక్టివ్ అయ్యారు. ఇది దేనికి సంకేతం అంటారు? అది వాళ్ళ బాధ్యత. అది ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ఏంటంటే తప్పుని ఏలేదు చూపి దానికి సలహా కూడా ఇవ్వగలిగి ఉండాలి. అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మనం 1 సైడ్ వెళ్ళకూడదు. నేనేదంటే ప్రతిపక్షంగా మనం ఉన్నాం అనుకోండి, మీరు ఈ పని తప్పు చేస్తున్నారు, అట్లా కాదు ఇట్లా చేయండి అని కూడా సలహా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ప్రతిపక్ష నాయుడు కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సహజంగా అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈయనకున్న అనుభవంతో ఆయన మంచి చెబుతారా లేదా అనేది అది కూడా ఆలోచిస్తారు. సేమ్ టైం అట్లాగే ప్రజలు కూడా ఆలోచిస్తారు. దీన్ని ఆ నాయకత్వం ఏదైతే ఉందో ఏ పార్టీ అయినా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడు ఇది గమనించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది అది తెలుసుకోవాలి నాయకుడు. దాన్ని బట్టి ఆయన వ్యవహరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే 2024 ప్రజలు చూపించినటువంటి తీర్పు ప్రకారం ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారంటారా, సంక్షేమాన్ని కోరుకుంటున్నారంటారా? ప్రజలు కోరుకునేది ముందు పాలన కోరుకుంటారు. పాలన అంటే వాళ్ళ వ్యవహార తీరి. ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు దగ్గరలో ఉండి పనిచేయాలి. ఫస్ట్ అది కోరుకుంటారు. తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 కోరుకుంటారు, ఒకటి కాదు. ఇవాళ అన్నీ కలిపి కోరుకుంటారు. ఒకటి ఏదో ఇవాళ సంక్షేమం ఒకటే కావాలనేది ప్రజలు ఎవరు ఎదరు. సంక్షేమం కావాలి, ఆ పిల్లలకు చదువులు కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి ఆరోగ్యం కావాలి, అట్లాగే అన్నీ కావాలి. వాళ్ళకి ఏంటంటే స్వయం కృషితో స్వశక్తితో బ్రతికే పరిస్థితి రావాలి, కష్టానికి తగ్గ ఫలితం రావాలి. అప్పుడు ఆ ప్రజలు ఆ ప్రభుత్వాలను ఆదరిస్తూ ఉంటారు. అవి కోరుకుంటారు ప్రజలు. దానికి అనుగుణంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తో దానికి ప్రజలు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అంటే కూటమి అధికారంలోకి రాగానే ఈ సూపర్ 6 ముందు అమలు చేసి తర్వాత మిగతా పథకాలకు వెళ్తామని ముక్తఖండంతో అప్పుడు చెప్పారు. దీంట్లో కేవలం ఒక సామాజిక పెన్షన్ ఒకటి మట్టికి మొట్టమొదటే అమలు చేశారు. తర్వాత ఉచిత బస్సు అనేది అసలు ఊసేయలేదు. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగనామం పెట్టారు, 2వ ఏడాది ఇప్పుడు ఇచ్చారు, అది కూడా 13,000. మరి ఎలా చూడవచ్చు అంటారు? దాంట్లో ఇంకా అమలు చేయాల్సిన ఇంకా 3 పథకాల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసే అమలు చేస్తూ వీళ్ళు కొత్తగా ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరున్నా కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ అయినా వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి.
మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా అట్లా కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ మనకి రాజకీయాలు మన స్టేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విభేదాలతో రాజకీయాలు నడుపుతున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నడుపుతున్నట్టు ఇక్కడ కనపట్ల. వచ్చినప్పుడు ఇవ్వలేదంటే ఇస్తారు, ఎక్కడి నుంచి తెచ్చేసుకోవాలి, ఎవరు చేసినా అప్పులు చేసి ఇవ్వాల్సిందే. సంపద సృష్టించే పరిస్థితికి ఇక రాలా. ఇవాళ ఈ రాష్ట్రంలో సంపద కావాలి, ముందు అసలు సంపద సృష్టించాలి, ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అయితే ఆ సమర్థత ఎవరి నాయకుల్లో ఉందా లేదనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరు చేయగలుగుతారు ఏంటనేది ప్రజలు ఆలోచించుకుంటారు. ఇది ఒక్క రోజుతో ఇవన్నీ తేలే కాదు కదా, రాత్రి అయితే చేసేది ఒక రోజులో తేలే కాదు. ఇవి మనం కూడా ఆశించడం కూడా తప్పే, మాకున్న అనుభవంలో. 2014లో పోలవరం పూర్తయిపోయింది, 2018కి ఎలా అని దేవినేని ఉమ్మ గారు చెప్పారు, అది పూర్తి అవ్వలేదు. తర్వాత 19 తర్వాత అధికారం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు, అలాగే అంబటి రాంబాబు గారు చెప్పారు, అది అలాగే ఉంది. మళ్ళీ ఇప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు గారు మళ్ళీ మంత్రిగా ఎన్నికయ్యారు. ఈసారి అలాగే ఉంటుందా లేకపోతే ఏమన్నా కట్టగా? నాకు తెలిసి అది కేంద్ర ప్రభుత్వం ఈసారి సీరియస్గా తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా సీరియస్గానే ఉన్నారు. నేను అవుతుంది అనుకుంటున్నాను, ఈ 4 సంవత్సరాలు పూర్తి అవ్వచ్చు. అంటే పూర్తి అవ్వటం అంటే మీకు ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రాజెక్టు మొదలు పెడితే పూర్తి అవ్వడం డ్యామ్ కట్టడమా, లేకపోతే చివరికల్లా అనుకున్న ప్రకారం నీళ్ళు ఇవ్వటమా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ కొన్ని కాలువలు తవ్వాల్సి ఉన్నాయి. పూర్తిగా అయిందా అంటే దానికి సమాధానం కొంతమంది చెప్పలేరు. అభివృద్ధి నిరంతరం ఎప్పుడు అది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రాజెక్టు మనం ఇట్లా ప్లాన్ చేసాం అనుకోండి, ఆ నీళ్ళు యాక్సెస్ ఉండి ఇంకొద్ది మాకు ముందుకు జరపాలంటారు. దిగాలంటే కిందకు రావాలన్నప్పుడు మళ్ళీ అక్కడ కాలువ మళ్ళీ ఇవ్వాలంటారు. ఇవన్నీ నిత్యం జరుగుతూ ఉంటాయి. నేను అనుకుంటాం ఏంటంటే డ్యామ్ అయితే పూర్తి అవుతుంది 100% అనుకుంటున్నాను నేనైతే, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది కాబట్టి అవుతుంది. ఓకే, రాజధాని నిర్మించడం ఈ 5 సంవత్సరాలు పూర్తి అవుద్ది అంటారు, లేకపోతే మళ్ళీ గతంలో మాదిరిగానే తాత్కాలిక రాజధాని దానికి పేరు? రాజధాని పూర్తి అవ్వడం అంటే మీ అభిప్రాయం ఏంటి? నాకు అర్థం, అసలు ముందు అది కావాలి మనకి. ఇప్పుడు తాత్కాలికంగా ఒక కోర్టు నిర్మాణం అని వాళ్ళే తాత్కాలికం అని ఒక పేరు పెట్టారు, అసెంబ్లీ కూడా తాత్కాలికమైన వాళ్ళే పెట్టారు 2014లో. దాన్ని వర్షం పడితే అక్కడికి రెయిన్ వాటర్ వస్తున్నట్టు కొద్దిగా మునక ఏరియాలో ఉన్నట్టు చెప్పి వాళ్ళు ఆరోపించేవాళ్ళు, ప్రతిపక్షం ఉన్నాక అది సహజం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే మరి వాళ్ళు తాత్కాలికం అన్నారు, మరి పూర్తి స్థాయి ఏదని ప్రజలు అనుకుంటున్నారు. పూర్తి స్థాయి అంటే అసెంబ్లీ, హైకోర్టు, లేకపోతే సెక్రటరియట్ అవి పూర్తి చేస్తారు. అయిపోద్ది, ఇదే 4 years టైం ఉంది కాబట్టి. ఇవాళ దేనికైనా నిధులు కావాలి, నిధులు కనుక సమకూర్చగలిగితే చేసుకుంటారు. నా నిధులే మెయిన్ అక్కడ ప్రాబ్లం. ఇక మరి కేంద్రం అప్పిస్తున్నారా లేకపోతే ప్రభుత్వం సహాయం చేస్తుందా కేంద్ర ప్రభుత్వం అనేది వాళ్ళు, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి వాళ్ళ సహకారం, ఎందుకంటే దీని మీద మన స్టేట్ మీద డిపెండ్ అయి ఉంది కేంద్రం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దాంతో చేయగలుగుతారనే నమ్మకం ఉంది, చేయగలుగుతారని. గత ప్రభుత్వం ఇప్పుడు కూడా చేసుకోలేదు అనుకోండి, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం మన మీద డిపెండ్ అయి ఉంది. ఇవాళ మనం కాదంటే ప్రభుత్వం అక్కడ ఉండలేని పరిస్థితి. అవునవును. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ మాత్రం అది కాపాడుకోవాల్సిందే, ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి నిధులు ఇవ్వాల్సిందే, డెఫినెట్గా జరగాలి. అందుకని అవుతుందని నమ్మకం ఉంది. గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని నడిపించింది, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగిస్తుంది మన కూటమి. ఎవరైనా తేడా ఏంటంటారు? తేడా ఏం, డబ్బు లేనప్పుడు తేడా ఏముంటుంది? డబ్బు ఎవరైనా అప్పుకోవాల్సింది. మరి సంపద సృష్టిస్తానని చెప్పారు కదా, టైం ఏది? ఇక టైం చాలాగా సరిపోలేదండి. ఇప్పుడు మనకు టైం అంటే సంపద అంటే 2 ఉంటాయి. అప్పు అంటే సులువుగా తీసుకొచ్చి వాళ్ళ ఆయన దగ్గర అప్పు తీసుకురావచ్చు, ఖర్చు పెట్టవచ్చు. సంపద సృష్టించాలంటే ఒక ఫ్యాక్టరీ కట్టాలి, దాంట్లో ఉత్పత్తి అవ్వాలి, దాన్ని మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి, దాని నుంచి మనకు జిఎస్టీలు రావాలి. ఇంత పని ఉంది దాంట్లో. ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ కడితే ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ ఏది మొదలే లేదు కదా, అవన్నీ జరగాలి. అవి జరిగితే అప్పుడు సంపద వస్తుంది. అది ఇప్పుడు మన తాతగారు ఉంటాడు, చెట్టు వేస్తాడు, మన తండ్రి వచ్చి కూడా పెంచుతాడు, ఫలసాయం స్టార్ట్ అయ్యింది. మనోడు వచ్చేటప్పుడు ఫుల్గా వస్తుంది. కానీ తాత నువ్వు చేయలేదంటే ఎటు కుదురుతుంది? టైం పడుతుంది దేనికైనా. మనం అది కోరుకుంటాం కూడా కరెక్ట్ కాదేమో. మాకున్న అనుభవంలో మేము చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ప్రభుత్వాలు అనేవి పరిశ్రమలు తేవాలి, అన్ఎంప్లాయ్మెంట్ పోవాలి, సంక్షేమ కార్యక్రమాలు నడవాలి, పాలన బాగుండాలి. అంటే లాండ్ ఆర్డర్ పాలన అంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజలకి దగ్గరలో ఉండి పనిచేయాలి. ఈ 3 ప్రజలు కోరుకుంటారు. కోరుకున్నప్పుడు
ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకున్న దరిద్రం ఏంటంటే అనకూడదు కానీ రాజకీయ నాయకులు కులాలు మతాలు ప్రాంతీయ తత్వాలు వీటితో కాలక్షేపం జరుగుతూ ఉన్నాయి. ఇది కాదు మనకు కావాల్సింది. ప్రజలు అది కోరుకుంటున్నాం. ప్రజలు కోరుకునేది ఒకటే, వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం రావాలి, పని చేసుకుంటానికి పని కావాలి, చదువుకుంటే ఉద్యోగం కావాలి, చదువుకోవడానికి మంచి ఇది కావాలి, స్కూల్స్ కావాలి, కాలేజీలు కావాలి, అవి కావాలి. ఇప్పుడు అదే ఇప్పుడు చూస్తున్నాం మనం. ఈ ప్రభుత్వంలో నాకు నచ్చింది ఏంటంటే లోకేష్ గారు నచ్చింది నాకు, ఎడ్యుకేషన్ చీఫ్ మినిస్టర్గా. అంటే నాకున్న అనుభవం అంతకుముందు ఎవరు పట్టించుకోలే. కానీ వాళ్ళున్న రాజకీయ నాయకులు అందరూ కూడా పబ్లిసిటీకి వెళ్తున్నారు ఎక్కువ. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ గురించి కావాలి. కానీ లోకేష్ భిన్నంగా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఫోటో కానీ తండ్రి ఫోటో కానీ సీఎం గారి ఫోటో ఎవరూ లేకుండా చేయటం, అట్లాగే ఆదర్శంగా డొక్కా సీతం గారి మధ్యాహ్న భోజన పథకం పేరు పెట్టడం కానీ ఈ రకంగా ముందుకెళ్ళటం, ప్రతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి అంత సన్మానం చేసి ఎంకరేజ్ చేయటం, ఆ పేరెంట్స్ని అధికారులను కోఆర్డినేట్ చేయటం, ఒక మార్పు కోరుకుంటున్నట్టు కనపడుతుంది. అది కనుక చేయగలిగితే సక్సెస్ అయితే అదొకటి సమాజం మంచి జరుగుతుంది. దాంతోపాటు పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పన జరిగితే, అంటే గతంలో కూడా విద్యాశాఖలో కొన్ని ఇది జరిగినాయి. ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్స్ తీసుకెళ్ళి వేరే స్కూల్స్లో విలీనం చేసేస్తున్నారు. అది గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది కదా. ఇప్పుడు రెండు ఉన్నాయి మనకి. గత ప్రభుత్వంలో వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వస్తాయి. అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు వీళ్ళు టీచర్స్ని పెట్టాలి. కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవడానికి లేదు, ఉన్న స్కూల్స్ని తీసుకెళ్ళి కలిపేయండి, మీరు మా డబ్బు మళ్ళీ తిరిగి, ఇప్పుడు ఎన్ని చేసినా అప్పులే కదా ఇచ్చేది, తిరిగి కట్టడానికి వీళ్ళు ఎట్లా ఇది చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మనకి ఇక్కడ ఉన్న వనరులు ఏంటి, ఉన్న వనరులో స్కూల్ స్ట్రెంత్ కావాలి. స్ట్రెంత్ లేనప్పుడు తీసేస్తారు, ఏ ప్రభుత్వమే తీసేస్తుంది. రెండోది ఏంటంటే టీచర్స్ ఫుల్ ప్లెడ్జ్గా టీచర్స్ని వేస్తున్నారా లేదా. ఇప్పుడు 1వ తరగతి నుంచి 7th క్లాస్ దాకా అప్పర్ గ్రేడ్ ఉంటుంది, హై స్కూల్ అంటే 10th క్లాస్ దాకా ఉంటుంది, కొన్ని ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 దాకా ఉంటుంది. ఆ టీచర్స్ ఒకళ్ళిద్దరు టీచర్స్ నడిపే స్కూల్స్ చాలా ఉన్నాయి. మరి వాటిని ఏం చేయాలి, టీచర్స్ని ఎవరు, అంటే పిల్లలకి ఏం పడాలి. అందుకే స్కూల్ని పిల్లలను గవర్నమెంట్ స్కూల్ ప్రధాన కారణం స్ట్రెంత్ తగ్గటం వల్లనే విలీనం చేస్తున్నారు. స్ట్రెంత్ తగ్గటం వల్లనే విలీనం చేస్తున్నారు. మరి ఎందుకు తగ్గుతుంది ఆ స్ట్రెంత్, దాని మీద ఫోకస్ చేయట్లా. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కేవలం ఒక పౌష్టికాహారం పెట్టడమే, మేము రంగులు వేయటం, స్కూల్స్ని అధునాతనంగా తయారు చేయటమే విద్యా సంస్కరణలో ఏదో ఉద్ధరించామన్నట్టుగానే కనపడతా ఉంది. కరెక్ట్ కాదు. మరి పిల్లలు తగ్గిపోయే సంఖ్యని ఎందుకు పరిగణలో, పిల్లల్ని ఎంకరేజ్ చేసేటప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కాదు అనే పరిస్థితి కూడా ప్రభుత్వాలకు లేదు. ఎందుకు లేదంటే వాటికి ధీటుగా నడపాలి. ఇప్పుడు కాంపిటీషన్ ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఒక పక్కన ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ స్కూల్స్లో BA BEd MA BEd టీచర్స్ ఉన్నారు. కానీ అక్కడ 10th క్లాస్ తప్పిన వాళ్ళని ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు చెబుతారు. ఇంగ్లీష్ మీడియం పంపిస్తారు, బట్టీలు బట్టి చేతో చేస్తారు. దాన్ని పేరెంట్స్ కూడా లైక్ చేస్తున్నారు. దాన్ని భిన్నంగా అది కాదు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకురావాలంటే ఆ స్కూలుకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మంచి స్కూల్స్, వాటికి కావాల్సిన అనుకూలంగా బాత్రూమ్ అన్నీ ఉండాలి, లిటరసీ దగ్గర అన్నీ ఉండాలి, మంచి ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండాలి. టీచర్స్ ఫుల్ ప్లేస్తో టీచర్స్ వేయాలి, ఫ్యాకల్టీ వాళ్ళు మంచిగా చెబుతున్నారా లేదనేది అజమాయిషి కూడా ప్రభుత్వానికి ఉండాలి. అప్పుడు రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో, ఎడ్యుకేషన్ బాగుందో అని తెలుస్తుందో. రెండోది ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం తోటి ఇంగ్లీష్ మీడియం కూడా మంచిదే. ఇవాళ ఎందుకంటే విదేశాలకు వెళ్తున్నారు మన దగ్గర నుంచి విద్యార్థినీలు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ముందు అసలు చెప్పేవాడికి ఇంగ్లీష్ రావాలిగా, ముందు వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు బీఈడీలు చదివి మాకు వెనక మేము చదువుకున్నప్పుడు మా టీచర్స్ హోంవర్క్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంటి దగ్గర చదువుకొని వచ్చి మా క్లాస్ రూమ్లో చెప్పేవాళ్ళు. అట్లుండేది. ఒక లెసన్ మొత్తం చదివి వినిపించేవాళ్ళు. మళ్ళీ సాటర్డే సండే వచ్చినట్టు కోచింగ్ చేస్తే మనం ఆన్సర్స్ చెప్పాలి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏదో మెటీరియల్ అని ఇవ్వటం, గట్టిగా అదే బట్టి చదివేస్తడం. పేరెంట్స్ కూడా 90 మార్క్స్ వచ్చినాయి, 95 వచ్చినాయి, 70 వచ్చి తృప్తి పడుతున్నారు. అక్కడ ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ ఏంటంటే వాడి బ్రెయిన్కి అక్కడ మెయిన్ ఆ టీచర్ చెప్పేది అవగాహన చేసుకోవాలి.
ఆ రకమైనటువంటి ఫ్యాకల్టీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ప్రభుత్వ స్కూల్స్లో వాడికి ఆడుకోవడానికి మంచి మైదానం, అది కూడా ఒక పార్ట్. అది అట్లా ఈ మధ్య యోగా అంటున్నారు, యోగా కూడా పెట్టాలి కంపల్సరీగా, ఒక సబ్జెక్ట్ కింద పెట్టాలి. అది ఒక వారానికి 2 రోజులు పెడితే 3 రోజులు. ఒకప్పుడు క్రాఫ్ట్ డ్రిల్ అని అవన్నీ ఉండే, ఇవన్నీ పోయినాయి, అన్నీ లేవు, ఆట స్థలాలే లేవు, చాలా లేవు అసలు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ తీసుకురావాలి. ఎప్పుడైతే తీసుకొస్తామో పిల్లలు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ కూడా ఆలోచనలు పెరుగుతాయి. ఇవాళ మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. ఇవాళ ఏదో చెబుతున్నారు, మా ఊళ్ళో ఉప్పర్లో ఒక పాప ఉంది, 10th ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చింది, డిగ్రీలో బాగా చదువుతుంది, 88% వచ్చింది, 85% వచ్చింది. ఎవరు చెప్పారు? ఏ ప్రైవేట్ స్కూల్లోనే చదువుతుందిగా. ఇప్పుడు బాలరెడ్డి అనిరెడ్డి గారి కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్. మొన్న అడిగా పిలిచి, సివిల్స్ చదువుతానంట. ఓకే, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళలో కలుగుతుంది, వాళ్ళని గుర్తించేవాళ్ళు లేరు. నువ్వు చదువుకోమ్మా, మేము చదివిస్తాము, నువ్వు డెఫినెట్గా నువ్వు చదువు, నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పా. అంటే అట్లా ప్రభుత్వాలు గుర్తించాలి, ఐడెంటిటీ చేయాలి. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చదువు బాగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు అదే నేను ఎందుకన్నానంటే ఇందాక లోకేష్ గారు మంచి పని చేస్తున్నాడు, అది వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ పేరెంట్స్లను విద్యార్థుల్ని అట్లాగే టీచర్స్ని అందరూ కూడా కలిపి కోఆర్డినేట్ చేసి మీటింగ్లు వేయటం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వాళ్ళు ఏమవుతుంది, ఆ పిల్లలు ఏం చదువుతున్నారో తెలియదు, మార్కులు వస్తున్నాయి రావని చూస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు ఏముంది, వాళ్ళు మార్కులు వేస్తారు, అవసరమైతే పేపర్ ఇచ్చి రాపిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జరగవు. వాళ్ళకి ఏంటంటే అది వ్యాపారం, ఇది వ్యాపారం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా మా ప్రభుత్వం, ప్రజలు కూడా గమనించాలి. ప్రభుత్వంకి ఏదైతే మంచిగా ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తా ప్రజలు సపోర్ట్ చేయాలి. ఆ విషయంలో నేను లోకేష్ గారిని అప్రిషియేట్ చేస్తున్నా. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉంది, పంచాయతీల అభివృద్ధి ఎలా ఉందంటారు, ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు ఏం మార్పు చేస్తాడు? ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ముందు ప్రజల్లో మార్పు రావాల్సిందే. ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళందరూ గత ప్రభుత్వంలో గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దానికి రిజల్ట్ నీకు తెలియదు అసలు. ఇప్పుడు వాళ్ళు చేశారంటారు, వీళ్ళు చేయలేదంటారు. అర్థమైందా? ఇవన్నీ మనం నేను కరెక్ట్గా చెప్పాల్సింది ఏంటంటే 5 years టైం ఇచ్చారు ఎవరికైనా. వాళ్ళు దాన్ని గమనించుకొని ఏదో పబ్లిసిటీ కోసం ఒక రోడ్ వేసాను టీవీలో చెప్పుకున్నా. ఒకలేదు ప్రతిపక్షం చేయలేదని అన్నా. ఈ రెండు కలిపి ప్రజలు గమనిస్తారు. అధికార పార్టీని, నాయకుల్ని, ప్రతిపక్షాన్ని, నాయకుల్ని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. మనం చాలా తక్కువ వేస్తాం ప్రజల్ని. ప్రజలు ఎప్పుడూ తక్కువ కాదు. చెగువీర స్ఫూర్తితో, కమ్యూనిజం భావాలతో రాజకీయాల్లోకి వచ్చారని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సనాతన ధర్మం అంటూ కొత్త పాటను అందుకున్నారు. నిన్న తమిళనాడులో కూడా ఆయన మురుగన్ మహాసభలు అని చెప్పేసి అక్కడికి హాజరయ్యారు. ఎలా చూడొచ్చు అంటారు? నేను పర్సనల్గా అయితే నేను రాను, కానీ జనరల్గా ఏంటంటే ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. అయితే రాజకీయాలు ఏంటంటే మనం వచ్చిన తర్వాత ప్రజలు మన నోటికెళ్ళే చూస్తుంటారు, మన ఫేస్ చూడరు. సినిమాల్లో ఏంటంటే ఫేస్ చూస్తారు, మన డ్యాన్సులు చూస్తారు, అవి చూస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మన నోటికెళ్ళేనే చూస్తారు. మనం మంచి చేసి మంచి మాట మాట్లాడితే మంచిగా మాట్లాడాడు అనుకుంటారు. అది అంతటితో అయిపోతుంది. చెడు కనుక జరిగితే అది మన వెంటాడుతూనే ఉంటుంది. అది జీవితాంతం మన వెంటాడుతుంది. అది ప్రజలు గమనిస్తూ ఉంటారు. అది నాయకులు నేర్చుకోవాలి. నిన్నేం చెప్పాము, ఇవాళ ఏం చెప్తున్నాం, రేపు ఏం చెప్తున్నాం అనేది ఒక నిలకడ లేదనేది వచ్చిందనుకో నాయకులు ఇబ్బంది పడతారు. ఆయన స్వతహాగా ఆయన పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ బీజేపీ భావజాలంలోకి క్రమక్రమేణా వెళ్ళిపోతున్నారు. ఇక ప్రచార కమిటీగా వెళ్ళిపోతారే తప్ప వేరేగా ఈయనకంటే స్వతహా ఆలోచన లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అవన్నీ ఆడి జోలికంటే నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో మనకు తెలియదు. నేను ఎప్పుడూ అంత పర్సనల్ గమనించాల. ఓకే, నా దృష్టిలో ఎట్లున్నదంటే మంచి చేస్తున్నాడంటే అది ఆలోచిస్తా, కానీ సమాజంలో కొన్ని ఉంటాయి, అవి మనం వాటి గురించి మాట్లాడటం కొంచెం ఇబ్బంది. ఇప్పుడు షర్మిల గారు ప్రతిపక్షంగానే ఉన్నారు ఇక్కడ కూడా, కాంగ్రెస్ కూడా. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ మరొక ప్రతిపక్ష నాయకుడిపై కౌంటర్లు ఇవ్వటం ఇదే తొలిసారి దేశంలో. ఎలా చూడొచ్చు దీన్ని?
అది వాళ్ళ పర్సనల్ కదా. ఇప్పుడు ఇద్దరు చెరువు పార్టీలో ఉన్నారు, ఇద్దరు ప్రతిపక్షమే. అధికారంలో ఉన్నప్పుడు పర్సనల్గానే మాట్లాడుకుంటాం. ఎస్. ఇప్పుడు ఇవాళ కొత్త ఏం కాదు, కాకపోతే ఇద్దరు ప్రతిపక్షంలో ఉండేటప్పటికి మనకు కొత్త అనిపిస్తుంది. ఇవాళ వాళ్ళ పర్సనల్ విషయం ఓపెన్గా చెబుతున్నారు కదా ఆవిడ గారు. ఏం చెబుతున్నారు? మా ఆస్తుల దగ్గర తాగదని చెబుతున్నారు. కాకపోతే వాళ్ళకి రాజకీయ పార్టీ పైన ఉంది కాబట్టి గొడుగు, మనం అవన్నీ ఆలోచిస్తాం. అంతేగాని మనం దాన్ని ఏ రకంగా చూస్తాం, వాళ్ళిద్దరు బ్రదర్స్ పర్సనల్ గొడవ కింద చూస్తాం. ఓవరాల్గా ఇప్పుడు ప్రజల తరపున కూటమి ప్రభుత్వానికి మీ తరపున ఒక మాజీ ఎమ్మెల్యేగా మీ తరపున ఒక రిక్వెస్ట్ ఏదైనా ఉంటే మా ప్రేక్షకులు. నా రిక్వెస్ట్ ఒకటేనండి, సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఫ్రీగా బతకగలగాలి. ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మనిషి ఫ్రీగా బతకాలి. వాడికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించాలి. అన్ని రకాలుగా సహకరించాలి అంటే తప్పు చేయమని కాదు, తప్పు చేస్తే సహకరించమని కాదు. కష్టపడేవాడికి ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చేటట్టు ప్రభుత్వాలు చూడాలి. అది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రభుత్వాలు ఎంతసేపటికి మనం ఫ్రీ అంటున్నాం. ఫ్రీ కాదు, రేపు బతకడానికి మంచి బాట వేయమని చెబుతున్నాం యువతరానికి. దీనికి యువతరాన్ని కూడా నేను ఒకటే చెబుతాను, యువతరం మేలుకోపోతే ఇదే రకంగా ప్రభుత్వాలు కనుక నడిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలను లేకపోతే ఈ రాజకీయాలతో పోతే సంక్షేమ కార్యక్రమం అవసరమే. ఎవరికి అవసరం? లేనోడికి, పేదోడికి అవసరం, పని చేయలేనోడికి అవసరం. నీ ఆలోచనని పెంచడం కోసం యువతరాన్ని నీ ఆలోచన మంచి ఆహారం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాడికి పౌష్టికాహారం పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే, మంచి ఆరోగ్యాన్ని ఇస్తే, పాల్గొనమంటే పోటీ తత్వం వాళ్ళలో పెంచాలి. వాడు పరిగెత్తే రకంగా ఉండాలి. పాల్గొని వాడు గెలవగలిగే శక్తి ప్రభుత్వం ఇవ్వాలి. నేను యువతరాన్ని అయితే ప్రభుత్వాలు ఆ రకంగా తయారు చేయాలి. పెద్దవాళ్ళని చేసేది ఏం లేదు, వాళ్ళ మైండ్ సెట్లు అన్నీ చెడిపోయి ఉంటాయి. ఇక అంతా యువతరం కరెక్ట్గా మేల్కోవాలి. యువతరానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి, మంచి ఆలోచనలోకి వెళ్ళాలి. ఈ డ్రగ్స్, గంజాయి అనేది ప్రభుత్వం మాత్రం బాగా ఫుల్గా కంట్రోల్ చేయాలి. ఈ కంట్రోల్ చేసి ఇప్పుడు ఎందుకంటే తలుచుకుంటే ప్రభుత్వం చేయలేనిది ఏదీ లేదు. మెయిన్ పోలీస్ శాఖ చేయదలుచుకుంటే ఏదైనా చేయగలరు. ప్రతి నిమిషం వాళ్ళకి ఏం కావాలన్నా, ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చేయగలరు. కంట్రోల్ చేయడం పెద్ద ఇదేం కాదు. ఎవడో ఇక గిట్టినోడు చెప్పినవి అవి పట్టుకొని ఏదో టీవీల్లోనో ప్రెస్సుల్లోకి వచ్చేవి చూపించడం తప్ప వాళ్ళకి కరెక్ట్గా ఉక్కుపాదం కనుక పెడితే డెఫినెట్గా వస్తుంది. అట్లాగే లా అండ్ ఆర్డర్ కూడా ఎప్పుడు స్వేచ్ఛగా బతికేటట్టు ఉండాలి, భయపడేటట్టు ఉండకూడదు. ఈ డ్రగ్స్ వలన భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఏది ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాక ఇవాళ ఈ పరిస్థితి ఏంటి? అందుకని ఈ డ్రగ్స్ మీద మాత్రం ఉక్కుపాదం పెట్టాలి. నేను చెప్పేది ప్రభుత్వాన్ని కోరుకునేది అదొక్కటే మెయిన్. అట్లాగే యువత మేల్కోవాలి. సో మొత్తానికి మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొని మరి ప్రభుత్వానికి ప్రజల తరపున తన సందేశం ఇచ్చి ఇప్పటివరకు ఏడాది కాలం పాటు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ప్రతిపక్షం పాత్ర, ప్రభుత్వం చేయాల్సిన వాటి మీద కూడా తన సలహాలు ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు గారికి మన ఛానల్ తరపున ప్రత్యేకమైన